వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రవద షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేసి చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే పట్టుచీరనైతే మీ సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ పల్లవి గారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? అయ్యో, కాల్ కట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ట్రై చేయండి, మాట్లాడదాం. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ అండి పల్లవి గారు. హాయ్, మీ పేరు? దివ్య. దివ్య గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా అమ్మ. గుంటూరు నుంచా? ఎలా ఉంది గుంటూరు? మొన్న మాట్లాడారా లేకపోతే ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? చాలా సార్లు మాట్లాడారా? ఓకే. ఏంటి, ఎలా ఉంది గుంటూరు? హాట్ గా ఉంది. హాట్ గా ఉందా? ఉదయం సరిసరిగా ఉంది, మధ్యాహ్నం హాట్ గా ఉంది. అయ్యయ్యో, అయితే ఒకే విధంగా ఉండమని చెప్తాను మా ఫ్రెండ్ అయితే. అవునా? ఇంకా అండి, ఏమంటారు? దోసకాయ పప్పు, కోడిగుడ్డట్టు. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాప. ఏం చదువుతున్నారు? చదవట్ల, మ్యారేజెస్ అయిపోయింది. అమ్మో, సంతూర్ మామ్. ఓకే. అయితే పనులన్నీ చక్కగా అయిపోయాయి. లంచ్ చేయలేదా ఇంకా? చేసాం, ఇప్పుడే చేసారా? చేస్తుంటే కలిసింది. ఓకే. మీరు చేశారా? ఇంకా లేదండి, చేయాలి. చేయండి, టైం టు టైం చేస్తాం. ఇక్కడ ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి, అలా అయిపోతూ ఉంటుంది. అవునులేమ్మా. ఇంకా అండి, చక్కటి పాట పాడొచ్చు కదా? పాటలా పెద్దగా రావు, శ్లోకం చెబుతా. శ్లోకమా? ఓకే, రైట్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంతేనా? అంతేనమ్మా. ఓకే, సరే. అడగంగానే పాట పాడమంటే శ్లోకం చదివారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక చక్కటి చిట్కా కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతా. చిట్కానా? కొంచెం వరిపిండను మేగడలో శనగపిండి రెండు కలుపుకొని, మేగడ కలుపుకొని చేసుకుని అప్లై చేసుకుంటే బాగుంటుంది ఈ చలికాలం. ఓకే, థ్యాంక్ యూ అండి. చక్కటి టిప్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను. 20 seconds మాత్రమే మనకు టైం ఉంది. ఈ లోపల కరెక్ట్గా ఆలోచించుకొని ఆన్సర్ చెప్పండి. ఓకే అమ్మా, ఈజీగా అడుగమ్మా. ట్రై చేస్తారండి. ట్రై చేస్తున్నాను చూడాలని ఈసారి. ఓకే ఓకే, ట్రై చేస్తాను. మన దేశంలో డైమండ్ మైన్స్ ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి? మన దేశంలో డైమండ్ మైన్స్, వజ్రాలు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి? రాష్ట్రం పేరు. క్లూ ఇస్తామా? డైమండ్ మైన్స్ ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి? కొంచెం క్లూ ఇస్తావా? క్లూ చెప్పాలా? మధ్యప్రదేశ్. ఎవరు చెప్పారు? క్లూ ఇస్తావా అన్నారు, మళ్ళీ ఆన్సర్ చెప్తున్నారు. ఎవరు చెప్పారు? మా పాప చెప్పింది. షూరా? లాక్ చేయమంటారా? నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఓకే, లాక్ చేయమ్మా. లాక్ చేసేనా? సరే, గెలిచినా పట్టు చీర నేను తీసుకుంటా. తప్పకుండా, మా అమ్మాయి లాంటి. ఓకే, లాక్ చేసేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? నా పేరు శారద. శారద గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఇప్పటికి 15 సార్లు చేశా. 15 సార్లా? నాతోనే మాట్లాడారా? నీతోనే 10 సార్లు మాట్లాడా. ఓకే, ఐడియా లేదండి. ఓకే, ఏం చేస్తున్నారు? ఏం లేదా, హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఓకే. ఏ ఊరు నుంచి కాల్ చేశారు? కావాలి. కావాలి. ఓకే, బిట్రగుట్ట కావాలి. అవును, నీతో మాట్లాడాను నేను. చాలా సార్లు. ఓకే, ఏం వండారు ఈరోజు? ఈరోజు నిన్నటి చేపల కూర. చేపల కూర. చేపల కూర నిజంగా నైట్ వండుకొని మార్నింగ్ తింటే అద్భుతం కదా అసలు.
నిన్న వెళ్ళా. ఓకే, ఇంకేంటండి చక్కటి పాట పాడొచ్చు కదా. పాట ఏం పాడాను, ఆ? పాట ఏం పాడాను అంట. పాడండి, ట్రై చేయండి, అందరు పాడుతున్నారు కదా. వాళ్ళు చిన్నవాళ్ళు కదా, ఆ? వాళ్ళు చిన్న వయసు వాళ్ళు కదా. అవును, మీరేం తక్కువ, మీరు కూడా మేము కూడా పాడాలి అని చెప్పి పాడాలి. సరే మేము పెద్దవాళ్ళం కదా. ఏముందండి, పెద్ద ఏముంది చిన్న ఏముంది, పాడొచ్చు. ఓకే, పాడండి. హలో. ఆ, వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుందమ్మా, ఇందాక సైలెంట్ అయింది. సరే, ఏదైనా మీ ఫేవరెట్ హీరో ఎవరండి? మహేష్ బాబు. మహేష్ బాబు. అయితే మహేష్ బాబు సినిమా నుంచి ఏదైనా మంచి సాంగ్స్ పాడొచ్చు కదా. మహేష్ బాబు సాంగ్స్ నేను పాడాలనా? ఏమైందండి, పాడితే తప్పే ఉంది. ఫేవరెట్ హీరో అంటున్నారు. అవును. అయితే డైలాగ్ చెప్పండి, పాట పాడడం ఇష్టం లేదు అన్నప్పుడు డైలాగ్ చెప్పండి. ఏదో పండుగాడు అని ఒక డైలాగ్ ఉంది, ఎవరు కొడితే దిమ్మ తిరుగుద్దు వాడే పండుగాడు అని ఉంది కదా. అంతేనా? మీరు నన్ను అడుగుతున్నారా, మీరు చెప్తున్నారా? అదే 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 చెప్పండి, ఆ రిథమ్, ఆ స్టైల్, ఆ బేస్ పిచ్ చెప్పాలి మీరు. ఎవరు కొడితే దిమ్మ తిరుగుద్దో వాడే పండుగాడు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, చక్కటి డైలాగ్ చెప్పారు. సో అలాగే మీరు ఒక చక్కటి టిప్ కూడా చెప్పేయండి. టిప్పు చాలా సార్లు చెప్పానమ్మా. అదే అన్నం ఉడికేటప్పుడు 2 drops అట్లా ఆయిల్ వేస్తే మెత్తగా అవ్వకుండా అన్నం పొడి పొడిగా ఉంటుంది. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. సరే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. 20 seconds మాత్రమే టైం ఉంది. సో మనిషి తరువాత అతి తెలివైన జంతువు ఏది? మనిషి తరువాత అతి తెలివైన జంతువు. క్లూ ఇస్తావా? క్లూవా? అది నీళ్ళల్లో ఉంటుంది ఎక్కువ. ఫిషా? అలాంటిది, వాటిలో రకాలు ఉంటాయి కదా, ఏంటది? డైనోసరా? డైనోసరా? హలో, వినండి మళ్ళీ క్వశ్చన్. మనిషి తర్వాత అతి తెలివైన జంతువు ఏది? అది నీళ్ళల్లోనే ఉంటుంది. మొసలి. చెప్పండి, ఫాస్ట్, టైం అప్ అయిపోతుంది. మొసలి. ముసలా? షూరా? లాక్ చేయనా? ఇంకా ఆప్షన్ ఏం లేదా? అయ్యో, సారీ అండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు మీరు. క్రొకోడైల్ కాదు, డాల్ఫిన్ అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవ్వద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టుచీర అయితే మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? అనుష అండి. అనుష గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాదేనా? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? రోజుల నుంచి ట్రై చేస్తున్నామండి, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాం. మాకు తెలిసిన వాళ్ళు ఇలా కలిసిందని చెప్పారు, బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. అది ఎప్పటి నుంచో ట్రై చేస్తా ఉంటే ఫస్ట్ టైం కలిసింది. ఓకే, నైస్ టు టాక్ టు యూ అనుష గారు. థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ అంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లో? ఓన్లీ టెంపుల్స్ అండి హైదరాబాద్ లో. అంతేనా? ఓన్లీ టీటీడీ, అంతే. జగన్నాథ్ టెంపుల్, ఇంకా అంతే, టెంపుల్స్ ఎక్కువ చూసాము. శిల్పారాము, జూ పార్క్. ఓకే, ఇంకా అదేంటి మెయిన్ ఫేమస్ ప్లేస్ అయితే చార్మినార్, అక్కడికి వెళ్ళలేదా? వెళ్ళాం. వెళ్ళారా? మరి అప్పుడు చెప్పలేదేంటి చార్మినార్ వెళ్ళారని? షాపింగ్, చార్మినార్, బేగం బజార్ ఇవి ఎక్కువ వెళ్తా ఉంటాం షాపింగ్ కి. అబ్బో, అయితే షాపింగ్ చేశారైతే మొత్తానికి. మరి నాకేం తీసుకున్నారు? ఏంటండి? నా కోసం ఏం తీసుకున్నారు? చార్మినార్ వెళ్ళారన్నారు కదా. మీరు రావాలి కానీ. ఆ, తీసుకున్నాయన్ని మీకే, మీరు రావాలి కానీ. అబ్బా, యు కిల్డ్ మై హార్ట్. ఓకే, సరే, చక్కటి పాట పాడండి. పాటలు అవి పెద్దగా ఏం రావండి. రావు అనకూడదు, పాడాలి. ఇందాక లక్ష్మి గారు పాడారు. ఓకే, మళ్ళీ వాళ్ళకి కింద కమెంట్స్ పెడతారు, మా చేత అయితే పాటిస్తారు, ఇంకొకరి చేత పాటించట్లేదు మీరు అని. సరే, దేవుడి పాట పాడతాను. ఓకే. శ్రీరామాలే రావు రామ, ఇలలో పెను చీకటి మా పగర, సీతారామ చూపై నీ మహిమ, మదిలో అసురాలిని మా పగర,
మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా శ్రీరామలే రావు రామ ఇలలో పెను చీకటి మా పగరా. అంతే అండి. అంతేనా? థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. రామ భక్తరాలు అనుకుంటా మీరు. అవునండి. ఓకే, నైస్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. టిప్ అంటే జనరల్ గా ఇప్పుడు వింటర్ కదా మనకి, స్కిన్ కేర్ నైట్ ఇప్పుడు మనం ఆలివ్ ఆయిల్ కానీ అది రాసుకొని పడుకుంటే చర్మం పగలకుండా అవును నీట్ గా ఉంటుంది, మాయిశ్చర్ గా. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ టైమా? ఓకే, ట్రై చేస్తాను ఈజీగా అడగడానికి. భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? భారతదేశంలో అతిపెద్ద ఎడారి సహారా. ఇంకా ఏంటి, 3rd క్లాస్ 4th క్లాస్ గుర్తొస్తున్నాయా డెజర్ట్ నేమ్స్? అదే గుర్తొస్తుంది. థార్. షూరా? షూర్ అంటే లాక్ చేసేస్తాను. షూర్. ఎవరు చెప్పారు మీకు 3rd క్లాస్ 4th క్లాస్ ఏమైనా డెజర్ట్స్ గురించి గుర్తొచ్చిందా? అయ్యే గుర్తొస్తున్నాయి. సహారా, తారు, అన్ని తారు గుర్తొస్తుంది బాగా. ఓకే, మరి లాక్ చేస్తున్నాను. ఇది అంటారు కదా, గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అంటారు కదా. సరే, మీరు థార్ డెజర్ట్ అంటున్నారు అంతేనా? అవునండి. ఓకే, లాక్ చేసేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ తో కూడా మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? నా పేరు రుక్మిణి అండి. రుక్మిణి గారు, ఇక్కడ ఎందుకు ఉన్నారు మీరు? శ్రీకృష్ణుడి దగ్గర ఉండాలి కదా. అఫ్ కోర్స్, అప్పుడప్పుడు కిందకు వద్దామని వచ్చానండి. ఏంటేంటి? అప్పుడప్పుడు కింద వాళ్ళని కూడా చూసుకోవాలి కదా, మనల్ని అందరినీ కూడా చూడాలి కదా. మరి అలాంటప్పుడు మొట్టమొదటిగా చూడాల్సిందంటే మరి ఇక్కడికి రావాలి కదా. మీరు అక్కడ కాల్ చేస్తే ఎలాగా? అనుకున్నాను, కానీ ఏంటంటే ముందు ఫోన్ లో మాట్లాడి ఇంట్రడ్యూషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని కలుద్దామని. ఎందుకంటే మీకు అపాయింట్మెంట్ దొరకదు కదా మాకు. అంతే అంటారా? సూపర్, థ్యాంక్ యూ. ఇంకేంటి రుక్మిణి గారు, సత్యభామ గారు ఎలా ఉన్నారు? సత్యభామ బానే ఉన్నారు, లేరు, బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? సత్యభామ అంటే ఎవరు అనుకున్నారు? తెలుసు. ఓకే, నైస్. రుక్మిణి గారు, కృష్ణ గారు అడిగారని చెప్పండి. అప్పుడప్పుడు మా అందరి కాలర్స్ మీద మా మీద కూడా కృప చూపియమని చెప్పండి. కృష్ణుడును సత్యభామ బయటికి వెళ్ళారు, రుక్మిణి వదిలేశారు. మీరు గృహంలో కూర్చొని ఉన్నారా? గృహంలో కూర్చొని వీక్షిస్తూ ఉన్నాను అన్నమాట. వీక్షిస్తూ ఉన్నారా? దేని ద్వారా? దాన్ని ఏమంటారు? చిత్రాలు చూపించే ఒక పరికడ అంటారా? ఓకే, నైస్ అండి, చాలా ఫన్నీగా ఉంది మాటలు. ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, మీరు ఎప్పుడు అంటుంటారు కదా బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ అని. ఈరోజు ఏంటి, బెండకాయ దొండకాయ? రెండు కాదు, వంకాయ. వంకాయ అయితే ఏం లేదు. ఓకే, సరే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నా చెప్పండి. ఏంటండి? ఊరు పేరు? మాది హైదరాబాద్ అండి. హైదరాబాదేనా? అయితే మొత్తానికి భాగ్యనగరానికి చెందిన వారు మీరు. వెళ్ళున్నారా భాగ్యనగర్కి? వెళ్తానండి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, ఇంట్లో టైం పాస్ అవనప్పుడు. ఓకే, ఏం చేస్తారు టైం పాస్ అవనప్పుడు అక్కడికి వెళ్ళి? తెల్లారు లేచిందంటే ఈ టీవీ దగ్గర కూర్చొని మీరు ట్రై చేయడంతో మాకు సరిపోతుంది. అంతేనా? ఇంకెక్కడికి వెళ్ళే తీరిక లేదు అంటారా? అంతే కదా. ఉన్న లేజర్ టైం కి 2 to 3 మన దగ్గర ప్రోగ్రామ్ చూడడానికి 1.5 hour టైం స్పెండ్ చేస్తాం, 1 hour నుంచి. సరే, 5 o'clock వెళ్ళండి చార్మినార్లా. ఇప్పుడు చలి కదండి, చలిగా ఉందిరా ఇరబ్బా అంటూ వణికిపోతాం. అందుకే మనందరి కోసం అయితే స్వెటర్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ వేసుకుని మనం జాగ్రత్తగా వెళ్ళొచ్చేస్తే బాగుంటుంది. వెళ్తామండి, ఆల్రెడీ వెళ్తూనే ఉంటాంలేండి, సరదాగా అన్నాను మీతో. ఓకే ఓకే.
ఏంటి సరే. ఒక పాట పాడాలా, జోక్ చెప్పాలా, ఏం రెండు చేయాలి? రెండు రెండు పాట, జోకు, టిప్ 3 చెప్పాలి. అమ్మో, టిప్ చెప్తాను, జోక్ చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ నవ్విస్తూనే ఉంటాను నో కదా. నో 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 మీరు జోక్ చెప్పాల్సిందే, మేమందరం కాలర్స్ నవ్వాల్సిందే. అయ్యి బాబోయ్, నాకు కావండి బాబోయ్. వస్తుందండి, మాట్లాడండి రుక్మిణి గారు. అయితే ఆ, టిప్ చెప్తానే నేను. టిప్ కాదు, టిప్ క్యాన్సిల్, జోక్, సాంగ్. అమ్మో, ఏం కాదు, చెప్పండి. సాంగ్ పాడేస్తా. పాడండి సాంగ్. నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా, లేదన్నారు కూడా. ఉంటే ఎక్కడికైనా రానన్నానా, నీ మురిపోకన్నానా, పడితే వద్దంటానా. అంతేనా? చాలు. అంతేనా? అక్కడితో సమాప్తం ఆ పాట. మొత్తం నేనే పూరించుకోవాలా లిరిక్స్? ఎందుకు ఒక సరే జోక్ చెప్పండి, పాట పాడారు కదా, ఒక సెంటెన్స్. జోకా? చెప్పండి. ఒక చీమ, ఏనుగు ఏం చేసే చెప్పండి. అయితే చీమ ఏనుగు కాదు గాని ఒకటి చిన్న చెప్తా, అది ఎప్పుడుదో పాతదోలేండి. కాలర్స్ అందరు జాగ్రత్తగా వినండి, చెప్తున్నారు జోక్. బాబోయ్, ఒక పక్షి ఉంది. పక్షి కడుపుతో ఉందన్నమాట. దానికి డెలివరీ టైం. ఓకే. అయితే పై నుంచి వెళుతూ ఉండేసరికి డెలివరీ అవుతుంది. అప్పుడు ఆ బేబీ ఎక్కడ పడుతుంది? కింద పడిపోద్ది. అంతేనా? మరి ఇంకెక్కడ పడుతుంది? వాళ్ళ అమ్మ ఒళ్ళోనే పడుతుందా? మీరు జోక్ అన్నారు కదా, జోక్లా తీసుకుని చెప్పండి. జోక్లానా? పక్షి ఎక్కడ పడుతుంది అంటే నాకు అది తట్టట్లేదు. డైపర్ వేసుకుంది. వాబో, ఓకే నైస్, థ్యాంక్ యూ. ఓకే నైస్ అండి. ఫైన్, ఇక నేను క్వశ్చన్ అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి జోక్ చెప్పారు, అలాగే చక్కటి పాట కూడా పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పరీక్షిత్తు మహారాజుకి భాగవత కథను చెప్పిన మహర్షి ఎవరు? పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్పిన మహారాజు ఎవరా? భాగవత కథను చెప్పిన మహర్షి ఎవరు? ఫస్ట్ లెటర్ ఏమైనా చెప్తారా? మళ్ళీ వినండి. పరీక్షిత్తు మహారాజు ఉన్నారు కదా, ఆయనకి భాగవత కథను చెప్పిన మహర్షి ఎవరు? విశ్వామిత్రుడా? ఆయనతో పాటు ఇంకొంతమంది మహర్షులు ఉంటారండి. విశ్వామిత్రుడు ఎవరు? ఒక లెటర్ చెప్తారండి. సరే, ఫ్రైడేని ఏమంటారు తెలుగులో? ఫ్రైడే, శుక్రవారం, శుక్ర మహర్షి. శుక్ర మహర్షినా ఇంకేం మహర్షి చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి. శుక్ర మహర్షి. చూరా, లాక్ చేసేస్తున్నాను. టైం అప్ అయిపోయింది, ఆయన కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి విన్నర్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాధా. నేను 3 సార్లు ఓడిపోయాను. ఓడిపోయారు వినిపించింది, మీ వాయిస్ క్లారిటీ లేదు. వినపడలేదా? ఆహా, మీ పేరు చెప్పండి. నా పేరు రాధా. రాధా గారు, ఓకే. ఏ ఊరు నుంచి అండి మీరు కాల్ చేశారు? నేను ఒంగోలు నుంచి అండి. ఒంగోలు నుంచి కాల్ చేశారా? ఓకే, ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? వంట అయిపోయిందా? భోజనం కూడా అయిపోయింది. మీ ప్రోగ్రాం కాడ కూర్చున్నా. అబ్బో, ఏం వండారేంటి? తోటకూర పచ్చడి. దోసకాయ పచ్చడి. పచ్చడి, తోటకూర. ఓకే. మీ భోజనం అయిందా? ఓకే, వెరీ గుడ్ అండి, నైస్. ఇంకేంటి, ఎలా ఉన్నారు మీ పిల్లలు? పిల్లలు బాగున్నారు. చదువుతున్నారా? పెళ్ళిళ్ళు అయిపోయాయా? పెళ్ళిళ్ళు అయిపోయాయి. అయిపోయాయా? అయితే సంతూర్ మామ అయిపోయి ఇంట్లో ఉన్నారంటారు. అంతేనా? అంతే. అంతేగా అంటారు. ఓకే, ఎంతమంది? 2 ఆడపిల్లలేనా? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలా? అయితే కూతుర్లు వచ్చారు మీకు? కూతుళ్ళు వచ్చారు, వాళ్ళ కూతుళ్ళు. ఆహా, ఓకే. ఇంకా ఏ ఊర్లో ఉంటున్నారు మీరు? మేము పక్కన, ఒంగోలు పక్కన మా చేను పుట్టి మేడం.
ఒంగోలు పక్కన. ఓకే, ఫైన్ ఫైన్. ఆ, సినిమాలు చూస్తారా బాగా? అంటే కొంచెం తక్కువ. తక్కువ? సీరియల్స్. ఫేవరెట్ హీరో ఎవరు? హీరో ఎన్టీఆర్ గారా, ఏఎన్ఆర్ గారా? చిరంజీవి, బాలకృష్ణ చూస్తాం బాగా. ఓహో, చిరంజీవి కృష్ణ గారిది బాగా చూస్తారంటారు. ఆ, మరి పాటలన్నీ గుర్తున్నాయా, పాడతారా? ఆటలు రావు మేడం నాకు. సరే, ఏదైనా మంచి చిట్కాలు చెప్పండి. మందారాకు, మెంతులు రుద్ది జుట్టు పెట్టుకుంటే బాగుంటది మేడం జుట్టు. మందారాకు, మెంతులు బాగా పేస్ట్ చేసేసుకొని అందులో పెరుగు ఏమైనా వేసుకోవాలా? పెరుగు వేసుకోవాలి. ఎంత, ఒక చెంచా చాలా? 2 చెంచాలు వేసుకుంటే బాగుంటుంది. 2 చెంచా పెరుగు అంటండి. ఇంకా మెంతులు, ఇంకోటి ఏమన్నారు మీరు? మందారాకులు కదా? మందారాకులు. ఓకే, ఇవన్నీ పేస్ట్ చేసేసుకొని హెయిర్కి బాగా అప్లై చేసేయాలంటారు. ఒక 2 అవర్స్ 1 అవర్ పెట్టుకుంటే చాలా? చాలు. ఓకే, సో ఇలా పెట్టుకుంటే హెయిర్ సిల్కీగా స్మూత్గా ఉంటుంది అంటారు. ఒత్తుగా బాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈజీగా అడగండి మేడం, ఇది 4వసారి. అయ్యో, 4వసారి కాల్ చేశారా? ఓకే, నేను ట్రై చేస్తానండి. ఒక్కసారి గెలిపియండి మేడం. ఒక్కసారి గెలిపియాలా? ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తా ఉంటాం మేము. ఓకే, ట్రై చేస్తానండి, నా చేతిలో ఏం లేదు. అంతేలే. నీ చారీ బాగుంది. థ్యాంక్ యూ. బాగున్నారు. సరే, క్వశ్చన్ అడుగుతున్నాను, వినండి. అడగండి. ఓకే, హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేంటి? హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించినటువంటి నాగమాత ఎవరు? ఇంకొకసారి చెప్పండి మేడం. ఇంకొకసారి చెప్పాలా? ట్రై చేస్తున్నాను. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేంటి? కొంచెం క్లూ ఇస్తారా? నాగమాత పేరంట. ఒక అక్షరం చెప్పండి మేడం. సాతో స్టార్ట్ అవుతుందండి. సాతో. ఫాస్ట్గా చెప్పాలి, టైం అప్ అయిపోతుంది. అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టుచీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లాకి కాలర్ అయితే మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? లలిత. లలిత గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? చాలాసార్లు చేశాను, ఒకసారి గెలిచాను ఒక్కదాన్ని, కానీ ఆ రోజు ప్రోగ్రామ్ జరగలేదని చెప్పారు. అయ్యో, ఓకే. ఆ రోజు ఒక్కదాన్ని విన్ అయ్యాను, అయినా సరే ఆ రోజు ప్రోగ్రామ్ జరగలేదు మేడం అని చెప్పారు. సరే, 2-3 సార్లు ట్రై చేశాను, ఓడిపోయాను. ఈసారి మళ్ళీ చేశాను. ఓకే, సరే అండి, మీకు మా టెక్నికల్ టీం కాల్ చేస్తారు, మాట్లాడతారు. ఇంకొక కాలర్ కూడా లైన్ లో రెడీగా ఉన్నారు. సో షో టైం అప్ అయిపోయి వచ్చేసింది, ఇంకొకరు కూడా ఛాన్స్ ఇద్దాం. ఇలాగే కాల్ చేస్తుండని నెక్స్ట్ లక్కీ కాలర్ తో కూడా మాట్లాడేద్దాం. హలో. హలో. హలో, హాయ్, మీ పేరు? నా పేరు లావణ్య అండి. పావని. నా పేరు లావణ్య అండి. లావణ్య, ఓకే. లావణ్య గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ మౌలాలి అండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారా? మౌలాలి సైడా? అవునండి, హైదరాబాద్ మౌలాలి. ఓకే, ఏం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్ అండి. మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. నేను హౌస్ వైఫ్ అండి. ఆఫీసా? ఓకే. ఇంకేంటి లలిత గారు? లావణ్య అండి. సారీ, లావణ్య గారు చెప్పండి. చెప్పండి మేడం. మ్యారీడా మీరు? అవునండి, మ్యారీడ్. ఓకే, వరుణ్ గారు ఎలా ఉన్నారు? అండి, లావణ్య త్రిపాఠియే కదా మాట్లాడేది? లేదండి, కాదా? లావణ్యనండి. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక్కడే బాబుంది. ఒక బాబేనా? అవునండి. ఓకే, ఇంకా చక్కటి పాట పాడొచ్చు కదా? పాట పాడమంటారా? నాలో నేనేనా ఏదో అయ్యానా నా నేను ఇంకొక పాట పాడుతానండి.
నువ్వైతే చూశానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నా ఊపిరి నేనే జీవిస్తున్నాను. నీ స్పర్శే వీచే గాలుల్లో, నీ రూపే నా వేచే గుండెల్లో. నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉన్నాం, నీ ఏకాంతంలో నేను ఉన్నాను. వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు పాట. థ్యాంక్ యూ. చక్కటి హెల్తీ టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతా. అలాగేనండి. ఓకే. మార్నింగ్ లేవగానే లెమన్ హనీ వాటర్, గోరువెచ్చని నీళ్ళలో లెమన్ హనీ వాటర్ హెల్త్ కి చాలా మంచిదండి. తేనె ఎక్కువ వేడిలో తేనె వేయకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళలోనే తేనె తాగండి, అది చాలా హెల్దీగా ఉంటుందండి. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చక్కటి టిప్ చెప్పారు. అలాగే నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. భారత జట్టుకు తొలి విదేశీ కోచ్ ఎవరు? దేనికండి? భారత జట్టుకు తొలి విదేశీ కోచ్ ఎవరు? భారత జట్టు దేనికండి? క్రికెట్ అండి. క్వశ్చన్ అడుగుతున్నాను, భారత జట్టుకు తొలి విదేశీ కోచ్ ఎవరు? భారత జట్టుకు ఇండియా టీమ్ కి ఫస్ట్ కోచ్ ఎవరు? ఫారినర్. ఓకేనండి, విదేశీ కోచ్. కోచ్ అంటే భారత అంటే యాక్చువల్ గా నాకు అంత ట్రై చేయండి. నాలెడ్జ్. యాక్చువల్ గా ఫాస్ట్ గా చెప్పండి, టైం అప్ అయిపోతుంది. అయ్యో సారీ అండి, టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఈరోజు ఎవరెవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరినీ తీసుకొని చిట్ ద్వారా ఒక లక్కీ టిప్ అయితే తీస్తున్నాను. సో ఎవరో చూద్దాం విన్నర్ ఎవరన్నది ఈరోజు లక్కీ టిప్. ఓకే, సో ఇప్పుడైతే నేను ఒక చిట్ తీసేస్తున్నాను, ఎవరన్నది. అనుష గారు విన్నర్, కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ఈ రోజు విన్నర్ అయితే అనుష గారు, కంగ్రాచులేషన్స్ అండి, పుట్టిటి పట్టుచీర అయితే గెలుచుకున్నారు. సో ఇదండి ఇవాళ పుట్టిటి పట్టుచీర కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అందరికీ చూస్తున్నానండి బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టిటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.